రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలలో 3 రోజుల పాటు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్స్ ని రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్స్ ని రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. రథసప్తమి నాడు వీఐపీ బ్రేక్ దర్శనం ఉండదు. వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం ఉండదు. ఆ రోజు ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు చెప్పారు. శ్రీవారి భక్తులకు ఇది తీపి కబురు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షల మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. వెంకన్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. దీనివల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని భావిస్తున్నారు. తిరుమల శ్రీవారి భక్తులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తున్నట్టుగా సమాచారం. తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం కోసం భక్తులు ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసేలా టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమలలో క్యూ లైన్లో భక్తులు నిలబడకుండా ఈ చర్యలు తీసుకుంటోంది. ఈ పద్ధతి ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆచరణలో అమలు చేస్తున్నప్పటికీ త్వరలోనే పూర్తి స్థాయిలో అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు ఎంబీసీ 34 కౌంటర్ వద్ద టికెట్ల కోసం భక్తులు భారీ క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి టీటీడీ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. సిఫారసు లేఖను సమర్పించిన భక్తుని మొబైల్కు లింక్తో కూడిన మెసేజ్ పంపబడుతుంది. ఆ లింక్పై భక్తులు క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ తర్వాత డబ్బులు చెల్లించాలి. ఆన్లైన్లో నగదు చెల్లించిన తరువాత టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. 2 రోజులుగా టీటీడీ ఈ కొత్త విధానాన్ని ఆచరణాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కొత్త విధానంపై భక్తుల నుంచి అభిప్రాయాలు కోరుతున్నారు. ఈ కొత్త విధానంపై టీటీడీ త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది.